నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి ఖండిలో రిలీజ్ అయిన బూట్ కట్ బాలరాజు సినిమా ఆదరించాలని కోరిన మాటల రచయిత రాకేష్ దుబాసి ఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్లను విడుదల చేసిన టీఎన్టీయూసీ సమ్మెను విజయవంతం చేయాలని సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి పిలుపు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు కరపత్రాల పంపిణీ ఈ నెల 6న ఉదయం 11 గంటలకు ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఖనీ చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా రామగుండం నియోజకవర్గ స్థాయి పార్లమెంటు సన్నాహక సమావేశం ఈ నెల 6న ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామ, పట్టణ డివిజన్ల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, మాజీ సర్పంచులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మహిళా, మైనార్టీ, విద్యార్థి, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించి సమావేశం విజయవంతానికి కృషి చేయాలని కోరారు. బాధ్యతలలో భాగస్వామ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నామన్నారు. అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో డిఎంఎఫ్టీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చాలన్నారు. తన హయాంలో ప్రారంభించిన రోడ్డు, భవనాలను మళ్లీ ప్రారంభించడం సరికాదని, పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు సూచించారు. తమ హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం, గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గాలలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సందర్భంగా 6వ తారీఖు నాడు మన నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసుకున్నాం. ఇటీ సమావేశానికి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కొప్పుల ఈశ్వరన్న గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కావున రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల, పట్టణాల, డివిజన్ల అధ్యక్షులు, ప్రతి బూత్ స్థాయి లెవెల్లో నిర్మాణం చేసుకున్నటువంటి కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరిని కూడా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మాజీ సర్పంచులు అందరూ కూడా వారిని వచ్చేటువంటి విధంగా సిద్ధం చేయాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మా యొక్క పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం
కృషి చేయాలని యువజన విభాగం, సోషల్ మీడియా, మహిళా విభాగం, కార్మిక విభాగం, బీసీ విభాగం, మైనార్టీ విభాగం సభ్యులందరూ కూడా, విద్యార్థి యువజన విభాగం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించేటువంటి ఒక ప్రణాళికతోని ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష కొద్దీ పల్లెలకు పల్లె ప్రగతి, పట్టణాలకు పట్టణ ప్రగతి పేరిట మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామము పచ్చదనంతో వెళ్ళి విరిసేటువంటి విధంగా గతంలో డిఎంఎఫ్టి నిధులతోని, పట్టణ ప్రగతి నిధులతోని, సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతోని రామగుండం కార్పొరేషన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినాం. పనులు పూర్తయినాయి, ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నటువంటి యొక్క సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా యొక్క విజ్ఞప్తి, గతంలో జరిగినటువంటి టెండర్లు కానీ, గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను కానీ మీరు ప్రస్తావించాలి. ప్రస్తావించకపోయినా ప్రభుత్వాన్ని కానీ, ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి నాయకత్వాన్ని కానీ ఏమీ చేయలేదనేటువంటి మాటలను మాట్లాడొద్దని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెంట రాజేష్, కుమారి శ్రీనివాస్, నాయకులు మూల విజయారెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, మెతుకు దేవరాజు, అచ్చెవేణు, నారాయణ దాసు, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, జాయిద్ పాషా, చెల్ల గురుగుల మొగిలి, సల్ల రవీందర్ రెడ్డి, మోహిత్ సన్ని, నిట్టూరి రాజు, శ్రావణ్, స్వప్న, జడ్సన్ రాజు, తోకల రమేష్, గపూర్ తదితరులు పాల్గొన్నారు. మీ జీతాలతో మా జీవితాలు మార్చండి అనే టైటిల్ ట్యాగ్తో పూల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సోహిల్ హీరోగా నటించిన బూట్కట్ బాలరాజు సినిమాను రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆదరించాలని సినిమా మాటల రచయిత రాకేష్ దుబాసి కోరారు. ఈ మేరకు గోదావరి ఖని రాజేష్ టాకీస్ లో బోట్కట్ బాలరాజు సినిమా విడుదలైన సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ, లఘు చిత్రాల దర్శకుడు దామరి శంకర్, విజయ్, మూలశంకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మంచి కథ సారాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రజలు చూసి ఆదరించాలని దయానంద్ గాంధీ కోరారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని, పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సోహెల్ నటన అద్భుతంగా ఉందని దామర శంకర్ అన్నారు. సినిమాకు మాటలు అందించిన రాకేష్ దుబాసి మరిన్ని సినిమాలకు తన రచనలను అందించాలని ఆకాంక్షించారు. మీ జీతాలతో మా జీవితాలను మార్చండి అని ఒక ట్యాగ్తో నిజంగా చాలా గొప్ప సినిమా. వాస్తవానికి కూడా పెద్ద పెద్ద నటులు పెద్ద పెద్ద బడ్జెట్తోని ఉండేటువంటి చిత్రాల కంటే చాలా గొప్పగా ఉంది. మరి ఈ మాటలోనే ఈ ట్యాగులోనే ఉంది. ఇందులో నటించినటువంటి నటులంతా కష్టంతో ఇష్టంతో పైకి వచ్చినటువంటి వాళ్ళు. ఈరోజు అది సక్సెస్ కావాలని మనందరం కోరుకుందాం. మరి అటువంటి ఈ సినిమాలో మనం ఒక విషయం చూస్తే ప్రతిదీ అంటే సోహెల్ కష్టంతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి, సింగరేణి ముద్దు బిడ్డ. ఈ మధ్య 2-3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా బాధపడ్డాడు, అంటే ఎట్లా ఉంటుందో అని. కానీ వాస్తవానికి చాలా గొప్పగా చిత్రీకరించారు. నేను చాలా అనుకున్నది, ఎందుకంటే మేము సాధారణంగా మా వృత్తిలో ఉన్నటువంటి ఏం చేస్తామంటే తప్పులను ఎత్తుకుతాం. నేను ముందు నుండి చివరి దాకా చూస్తే ఏ తప్పు దొరకలే. ప్రతి పాత్ర ప్రతి వాళ్ళు జీవించిండ్రు అందులో. నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే డైరెక్టర్ చాలా గొప్పగా చిత్రీకరించారు. అంటే ప్రతిదీ ఇందులో ఏది వంకబెట్టనటువంటి విధంగా ఇది ఉంది అనేటువంటి బాలరాజ్ సినిమా ఉంది అనేటువంటిది, బూట్కాల్ బాలరాజ్ సినిమా ఉంది అనేటువంటిది చెప్పొచ్చు. బూట్కాల్ సహజంగా ఈ రోజుల్లో సినిమా అంటేనే అంగు 6 బాటలతోనే బాగా జరుగుతూ మనం చూస్తున్నాం. కానీ సహజత్వాన్ని ఉట్టిపడేలాగా ఈ చిత్రం నిర్మించడం చాలా అభినందించదగ్గ విషయం. అందులో హీరోగా మన సింగరేణి బిడ్డ నటించడం, కథా మాటలు మన రాకేష్ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమే. మన యాస మన భాష ఏమాత్రం తేడా లేకుండా దాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అద్దుమీరకుండా ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా రచించడమే కాకుండా నటించడం కూడా ఒక అద్భుతమైన విషయం. ఆయన ఈ విషయంలో నా పేరు రాకేష్ దుబాసి. ఈరోజు ఫిబ్రవరి 2 మన గోదావరిఖని రాజేష్ థియేటర్లో బూట్కట్ బాలరాజు అనే సినిమా రిలీజ్ అయింది. దానికి హీరోగా మన తెలంగాణ సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ నటించడం, అండ్ అలాగే ఇదే సినిమాకి నేను మాటల రచయితగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు గోదావరిఖని ప్రజలు ఈ సినిమాని నిజంగా మొదటి రోజు అయినప్పటికీ చాలా మంది వచ్చి ఆదరిస్తున్నారు. అండ్ సినిమా నాకు కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా అండ్ న్యూస్ ఛానల్ మీడియా వాళ్ళు, మిత్రులు, గోదావరిఖని ప్రజలు ఇంకా అంటే ఇదే మొదటి షో, అండ్ ఇంకా ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు మన ప్రాంత హీరో అయినటువంటి సోహెల్ని బూట్కట్ బాలరాజ్ సినిమా చూసి తప్పకుండా ఆదరిస్తారని, అండ్ అలాగే మన తెలంగాణ హీరో, మన గోదావరిఖని హీరో ప్రతిష్టని మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా వెలిగేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్,
గోదావరి ఖని 7660044330. గోదావరి ఖనిలోని టీఎన్టీయూసీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బోసు ఆదేశాల మేరకు ఆ యూనియన్ శ్రేణులు శుక్రవారం ఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్లను విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షుడు ముదిగంటి దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సల్ల రవీందర్, కంది చంద్రయ్య హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గంపై, రైతాంగంపై అనేక దాడులు కొనసాగిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేటు మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని, మోదీ వైఫల్యాలపై ఛార్జిషీట్ ప్రకటించాలని, ఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, 4 లేబర్ కోడ్స్ చట్టం, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, కాలపరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని, 2021లో విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను వెంటనే గెజిట్ చేసి అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం, ప్రైవేటు పరం చేయడం వెంటనే ఆపాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, ఈ స్కీమ్ను కూడా పట్టణాలకు విస్తరించాలని, పని దినాలు పెంచి రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలని, అన్ని రకాల ఆహార వస్తువులపై జీఎస్టీ, సిజిఎస్టీని వెంటనే ఉపసంహరించాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని తదితర డిమాండ్లపై ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకొచ్చి విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా 16వ తారీఖు నాడు సమ్మె తలపెట్టడం జరిగింది. కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు తెలపాలని మా యొక్క టీఎన్టీయూసీ పిలుపునిస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్మికులకు మేము 16వ తారీఖు నాడు టీఎన్టీయూసీ పక్షాన మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెని తలపెట్టడం జరుగుతుంది. కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు, కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పని మా యొక్క టీఎన్టీయూసీ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 16వ తారీఖు భారత్ బంద్ కార్మికుల సమ్మె పిలుపును ఆల్ ట్రేడ్ యూనియన్స్ పరంగా మరి ఒక ఐక్యతతోటి కార్మిక సంఘాలు భారతదేశ వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగినది. అందులో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మరియు సింగరేణి సంస్థ మరియు విద్యుత్ థర్మల్ స్టేషన్లలో ఉన్నటువంటి సంఘటిత కాంట్రాక్ట్ కార్మిక రంగము మరియు ఉద్యోగపరంగా ఉన్నటువంటి కార్మిక రంగము అందరూ కూడా ఐక్యతగా ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేసి మరి ఈరోజు దేశంలో కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ బిఎస్ఎన్ఎల్ కానీ ఇంకా ఎన్నో అటువంటి భారత రత్నాలుగా ఉన్నటువంటి సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కార్మిక రంగాన్ని అనగదొక్కుతూ మరి కార్మికుల గుర్తింపును లేకుండా కార్మిక సంఘాలు హక్కుల కొరకు పోరాటాలు చేస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేస్తూ మరి ఏ విధంగా కూడా కార్మిక శాఖ అధికారులు కూడా ఎలాంటి బాధ్యతలు సరి అయిన విధానంగా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించకుండా కార్మికులు మరి ఎంతో ఇబ్బందులల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన చోట్లల్లా కూడా ఎలాంటి సమగ్ర విచారణలు చేయకుండా ఈరోజు కార్మిక వర్గాన్ని అనగదొక్కుతున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ, టీఎన్టీయూసీ నాయకులు చిటికెల రాజలింగు, పెగడపల్లి రాజనర్సు, కె చందు, చెవ్వ మల్లయ్య, బెక్కం వీరేందర్, బరికెల కళావతి, చిట్యాల అశ్విని, రామగిరి రాజేశ్వరి, మాటేటి లక్ష్మి, సుందిల్ల స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం సిద్ధిస్తుందని కవి, రచయిత ఏలీశ్వరం వెంకటేష్ అన్నారు.
గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ ప్రాజెక్ట్ నిర్వాహకుడు యాదవరాజు ఆధ్వర్యంలో స్నేహ సాహితీ గ్రంథాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన గాంధీ వర్ధంతి సభలో పలువురు మాట్లాడుతూ సత్యము అహింస విధానాలతో స్వాతంత్ర ఉద్యమం కొనసాగించడానికి గాంధీ మార్గాన్ని నాడు ప్రజలు అనుసరించారన్నారు. గాంధీ మార్గం అందరికీ శ్రేయమైన మార్గమన్నారు. ముఖ్యంగా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం మళ్లీ పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉందన్నారు. గ్రామాలను నేటి పాలకులు ధ్వంసం చేస్తూ రామరాజ్యం చేస్తామని అనడంలో అర్థం లేదన్నారు. ప్రవచించింది గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం కూడా. ఎందుకంటే రాముడి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటువంటిది ఉంటారు అనేటువంటిది మనకు తెలుసు. రాముడి పరిపాలన ఆ విధంగా ఉందని మనం అందరం నమ్ముతాం, భావిస్తాం కూడా. అదేవిధంగా గ్రామాలు కనుక పరిపుష్టం కనుక అయినట్లయితే గ్రామాల స్వరాజ్యం వెలిసి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎక్కడ పరిపుష్టంగా ఉంటే ఆ గ్రామ స్వరాజ్యం వస్తే దేశమంతా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవనాటి ప్రభుత్వాలు కానీ వస్తున్నటువంటి కాలంలో మార్పులు కానీ ఇవన్నీ గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేసేటువంటి విధానాలు పద్ధతులు ప్రపంచమంతటా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మన దేశంలో కూడా ఉన్నది. కానీ దీన్ని పునర్నిర్మాణం కనుక చేయకపోయినట్లయితే ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే గ్రామాల్లో ఒకప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధిగా ఉండి ఎక్కడ ప్రజలు జీవించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈనాటి వల్ల పట్టణీకరణ పెరగడం మూలంగా గ్రామాలన్నీ కూడా క్రమక్రమంగా క్షీణమైపోతున్నాయి, వృత్తులు క్షీణమైపోతున్నాయి, చివరికి వ్యవసాయం కూడా క్షీణమైపోతున్నటువంటి దశ ఇదంతా కూడా. అందరూ కూడా ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో పట్టణాలు కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడుతున్నాయి. విపరీతమైనటువంటి జనాభా పట్టణాల్లో విస్ఫోటించడం మూలంగా అంతా కూడా అక్కడ కాలుష్యం కానీ లేకపోతే ఇతరత్ర పర్యావరణ విపత్తులు కానీ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు కానీ చాలా వరకు అక్కడ ఎదురయ్యేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వము గాంధీ సూచించినటువంటి రామరాజ్యంతో పాటుగా గ్రామరాజ్యాన్ని ఏర్పాటు చేసే పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈనాటి యూత్ను అవేర్ చేస్తూ గాంధీయన్ ఐడియాలజీ, పీస్ అండ్ నాన్ వైలెన్స్ అనేటువంటి తర్వాత ట్రూత్, ఈ విషయాలపైన వారికి అవగాహన కల్పిస్తూ గాంధీయ మార్గంలోనే పయనిస్తే భవిష్యత్తు తప్ప వేరే విధంగా లేదనేది కూడా స్పష్టంగా తెలియజేస్తూ వారిని ఈ మార్గంలో ఉంచాలని వారికి వ్యాసరచన వక్తృత్వ పోటీలు కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ, ఎన్వైపీ నాయకులు యాదవరాజు, అంది సదానందం, ప్రకాష్ రెడ్డి, నారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 అంబోస్ పట్టు చీరలు, 2000 రూపాయలకే 2 సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు, 3000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్, 4000 రూపాయలకే 2 సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నాయకులు శుక్రవారం ఎన్టీపీసీ రామగుండం ఏరియాలోని ఇన్సూరెన్స్ కంపెనీలైన ఎల్ఐసి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంకులలో కరపత్రాలు పంచి సమ్మెకు సహకరించవలసిందిగా ఉద్యోగులను కోరారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, వాటాల విక్రయం,
ఆపివేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 26,000, 10,000 పెన్షన్ ఉండాలని, 4 లేబర్ కోడ్లను, విద్యుత్ సవరణ బిల్లు 2022 రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని, ఖాళీలను పర్మనెంట్ ఉద్యోగులతో నింపాలని, వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం మద్దతు ధరను ప్రకటించాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలనే డిమాండ్ల సాధనకై జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అలాగే గ్రామీణ బంద్ను కూడా నిర్వహించడం జరుగుతున్నది. దేశంలోని కార్మిక సంఘాలు, అలాగే వ్యవసాయ రైతు సంఘాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగాలు, అలాగే సంఘటిత అసంఘటిత రంగాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, అలాగే 3 వ్యవసాయ చట్టాలకు, అలాగే 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగాను, అలాగే కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ఇన్వెస్ట్మెంట్ లాంటి విధానాలను ఉపసంహరించుకోవాలని, ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా దేశవ్యాప్త పోరాటం చేయడం జరుగుతుంది. టీఎన్పీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంపెయిన్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కన్వీనర్ గీట్ల లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, పురుషోత్తం, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శివప్రసాద్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గోదావరి ఖండిలో రిలీజ్ అయిన బూట్ కట్ బాలరాజు సినిమా ఆదరించాలని కోరిన మాటల రచయిత రాకేష్ దుబాసి. ఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్లను విడుదల చేసిన టీఎన్టీయూసీ సమ్మెను విజయవంతం చేయాలని సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి పిలుపు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు కరపత్రాల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.